చాలా బాగుంది. మేము చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ ని చూడటానికి. చూసాను, చాలా బాగుంది. అది ఇంకా బిగ్ స్క్రీన్ మీద వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు చూస్తామా అని. అన్ని హిట్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అన్ని సూపర్ హిట్. కన్ఫర్మ్ గా సూపర్ హిట్ అవుతుంది. అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది కన్ఫర్మ్ గా. ఎవరైతే ఇంకా చేయలేడు అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ హీ విల్ షో కన్ఫర్మ్ గా. చెప్తున్నాను కదా, ఆయన ఒకసారి స్క్రీన్ మీద చూస్తే రికార్డ్స్ కదా, ఏ రికార్డ్ అయినా బ్రేక్ అవ్వాల్సిందే, అవుతుంది కన్ఫర్మ్ గా. డిప్యూటీ సీఎం అయినాక వస్తున్న సినిమా కదా, ఎలా అనిపిస్తుంది? ఇంకా అంటే అప్పుడు నార్మల్ ఒక హీరోగానే చూసేవాళ్ళం, ఇప్పుడు ఇంకా డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి ఇంకా కొంచెం ఇంకా ఎక్సైట్మెంట్ తో ఉన్నాము. భయ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది కృష్ణా జిల్లా మచిలీపట్నం అన్న. కృష్ణా జిల్లా ఎప్పుడు వచ్చారు? నేను ఇక్కడే ఉంటాను, హైదరాబాద్. రీసెంట్ 5 years నుంచి హైదరాబాద్లోనే ఉంటాను. ఏమన్నారు మీ హరిహర వీరమల్లు పవర్ స్టార్, ఏంటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిపోయి సినిమాలు షూటింగ్ చేయలేక తర్వాత వచ్చిన సినిమా ఇది. మూడేళ్ళు ఆయన ప్రజల మధ్యలో ఉండి రాజకీయాల్లో గెలిచి వైఎస్ఆర్సీపీ అనే పార్టీని అతాపాతాలని తొక్కేసి దాని తర్వాత ఈ సినిమా మాకు రిలీజ్ అవుతుంది. రాజకీయాల్లో ఎలా అయితే అందరిని అతాపాతాలను తొక్కేశాడో సినిమా రికార్డులు కూడా అన్ని అతాపాతాలను తొక్కేసి నెంబర్ 1 స్థానంలో హరిహర వీరమల్లు ఉండబోతుంది. డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న సినిమా కదా, అంటే హోప్స్ ఎలా ఉన్నాయి? హైప్స్ కానీ హోప్స్? ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎంగా ఆయన చాలా ఒక హై రేంజ్లో చేస్తున్నాడు డెవలప్మెంట్. అలానే ఈ సినిమా కూడా ఒక హై రేంజ్లో మా ఫ్యాన్స్ అందరికీ ఉండబోతుంది. ఇప్పుడు ఆ కత్తి యుద్ధాలు క్యారెక్టర్ అన్ని చూశారు కదా, అంటే మీకు ఆయన రోల్ ఎలా ఉండబోతుందని మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, ఇది హిస్టారికల్ సినిమా అన్న. జనాల్లోకి ఒక మెసేజ్ తీసుకెళ్ళాలి, జనాల్లో ఒక ఇది తేవాలి అనే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంతో స్టోరీ సెలెక్షన్ కానీ అలాంటి స్టోరీ సెలెక్ట్ చేసి జనాలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. అలాంటి మెసేజ్ ఇప్పుడు ఫ్యామిలీ కాదు, యూత్ కానీ పిల్లలు కానీ అందరం చూడాల్సిన సినిమా ఇది, హరిహర వీరమల్లు సినిమా. ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్తూ ఈ ప్రమోషన్ ఎక్కువ చేయలేకపోయాను, నేను హీరోయిన్ చేసింది పాపం ఎక్కువ నాకంటే అని బాధపడ్డారు. అది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం రావడం చేయడం ఇలా సినిమాకి. ఇప్పుడు వరకు ఆయన 25 సినిమాలు తీశారు, ఒక్క సినిమాకి కూడా రాలా. ఎందుకంటే సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, జనాలకి తెలియాలి, జనాలు ఈ సినిమా నుంచి కొంచెం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనమాట. ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్లో ఉన్నట్టుగా అంత బాగుంటుంది అనుకుంటారు? ట్రైలర్ అయితే ఎక్సలెంట్ అన్న. ట్రైలర్ బాగుంది, పాటలు బాగున్నాయి, కీరవాణి గారు బాగా చేశారు మ్యూజిక్. ఏఎం రత్నం గారు కష్టపడి తీసిన సినిమా. పవన్ కళ్యాణ్ గారు మా అభిమానుల కోసం టైం కేటాయించి తీసిన సినిమా ఇది. కాబట్టి అందరూ థియేటర్లో చూసి అభిమానులు కానీ ఫ్యామిలీతో వెళ్ళి అందరూ సినిమా చూసి. సినిమా డేట్లు మారుకుంటూ వచ్చింది, అదేమన్నా కొంచెం ఇబ్బంది ఉందా? అదే అన్న, ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం, ఒకసారి టికెట్ దొరకదు, ఒక్కోసారి దర్శనం దొరకదు, ఒక్కోసారి ఇది దొరకదు. ఇది కూడా అంతే, డేట్లు మారితే అంతే. దర్శనం లేట్ అవుతుంది కానీ దర్శనం మాత్రం పక్కా. తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనం లేట్ అవుతుంది కదా, ఇది కూడా అంతే. 24th అంగం ఎలా ఉంటుంది? 2000 సంవత్సరం నుంచి వస్తున్నాం అన్న రిలీజ్లు. తమ్ముడు, బద్రి, జల్సా, అత్తారింటి దారేది, భీమ్లా నాయక్, మన బ్రో, ఇవన్నీ మిక్సీలో వేసి తీస్తే హరిహర వీరమల్లు ఆ రేంజ్లో అభిమానులు అందరూ పండుగ చేసుకోవాలి. ఎందుకంటే 3 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన సినిమా ఇది. మాకు అక్కడ ఆయన డిప్యూటీ చైర్లో కూర్చొని ఇక్కడ మాకు ఇది సినిమా వచ్చింది అనమాట. హరిహర వీరమల్లు ఎలా ఉండబోతుంది? హరిహర వీరమల్లు అనేది ఇలా హద్దులు దాటి వెళ్ళిపోయిందండి. ఇలా హద్దులు దాటిపోయింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఏంటండి వరల్డ్ వైడ్ రిలీజ్ చేసిన సినిమా అసలు హరిహర వీరమల్లు అంటే. ఆ గెటప్ ఏంటి అసలు? ఆ గెటప్ ఏంటి? ఆ పాయింట్ ఏంటి అసలు? ఆ స్టైల్ ఏంది? ఆ విధానం ఏంది? కొత్త రకం చూడబోతా ఉన్నాం ఇలా. కొత్త రకం చూడబోతా ఉంది ఇలా. అభిమానులందరూ కూడా కొత్త రకం చూడబోతా ఉన్నారు. ఇవాళ ఇక్కడి నుంచి మొదలైంది, శిల్పకళా వేదిక నుంచి తుఫాను మొదలైంది. ఈ తుఫాను రేపు 24వ తారీఖు నాడు వాయుగుండంగా మారబోతా ఉంది. ఈ వాయుగుండం మారబోతా ఉంది కాబట్టి ఇలా అభిమానులు వేచి చూస్తూ ఉన్నారు. పండగ వాతావరణం నెలకొన్నది ఇలా అభిమానులకు. ఇలా కలెక్షన్స్ హైయెస్ట్ కలెక్షన్ దాటుకొని పుష్ప కానీ RRR కానీ ఎన్ని సినిమాలు అయినా కూడా అన్ని సినిమాలను దాటుకొని ఇలా హైయెస్ట్ కలెక్షన్ సాధించి అభిమానుల పండగ ఏందో నిరూపిస్తాం ఇవాళ. మామూలు విషయం అనండి. ఇలా ఏంటంటే హరిహర వీరమల్లు ఆ టైటిల్ ఏంటండి మొదలు? అసలు హరిహర వీరమల్లు టైటిల్ ఏంటి అసలు? డిప్యూటీ సీఎం అయినా ఫస్ట్ టైం వస్తుంది సినిమా, అలా హోప్స్ ఎలా ఉన్నాయి?
భారీ ఎత్తున హోప్స్ ఇవ్వాలి, ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున అభిమానులు. ఏంది కొన్ని కంట్రీస్లలో ఏంటండి అసలు అది? ఆ అభిమానులు ఏంది, ఆ సంతోషం ఏంది, ఆ అభిమానుల పండుగ ఏంది అసలు? మామూలు అనండి అసలు. ఇప్పుడు ఈ సినిమాలో ట్రైలర్ చూశారు, ఆ డైలాగ్స్ కానీ అవి ఆ ఫైట్స్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? గురుడా మాట వినాలే, గురుడా మాట వినాలని వచ్చింది ఒక సాంగ్, కానీ ప్రపంచమే ఇలా ఆయన మాట వినేలాగా తయారు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయనకున్నటువంటి వాల్యూ అది. ఒక సినిమాగా బతికిద్దాం, ప్రొడ్యూసర్లను బతికిద్దాం, సినిమా రంగాన్ని బతికిద్దాం, రాజకీయ రంగంలో పేద ప్రజలకు సాయం చేద్దాం. ఆయనకి ఏంటండి, ఆయన వచ్చిన జీతం కూడా ఇలా పేద పిల్లలు అనాథ పిల్లలకు పంచుతున్నాడని. ఆయనకు వచ్చిన జీతం ఇవ్వాలా? ఎవరు పంచుతున్నారని చెప్పండి. ఇలా ఏ ఎమ్మెల్యే జీతం పంచుతున్నాడని ఇలా పేద పిల్లలకు, అనాథ పిల్లలకు ఆయనకు వచ్చే ఎంత జీతం వస్తుందో అంత జీతం పిల్లలకి ఇస్తున్నాడు. పిఠాపురంలో ఇవ్వాలా? ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా సినిమా కదా, అలా ఏమన్నా? ఒకటే అండి, దీనికి హద్దులు లేవు చెప్పడానికి. ఇంకా ఈ సినిమాని భారీ సక్సెస్ అందించిండు ఆల్రెడీ. అభిమానులకు మాత్రం పండుగ వాతావరణం నెలకొన్నది. ఆల్రెడీ వాయుగుండంగా మారమైంది. ఎవరు వరదలు వచ్చి కొట్టుకోవాల్సిందే. ఇది హరిహర వీరమల్లు అనేది పెద్ద వరద. ఈ వరదను తట్టుకోవాలంటే ఏ సినిమా కూడా తట్టుకోదు. ఇది మాత్రం పక్క రాసి పెట్టుకో. నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ నేను. నా పేరు ఎమ్మెల్యే రామలింగం, నగరకల్ నియోజకవర్గం. ఇవాళ ఈ సినిమాని ఎంత కోట్లాది మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఇవాళ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇవాళ కోట్ల మంది అభిమానులు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? హరిహర వీరమల్లు అంటే 4.5 సంవత్సరాల తర్వాత ఇవాళ ఇంత పెద్ద సినిమా వస్తుంది. ఈ పెద్ద సినిమా అంటే వాయుగుండం తుఫాను వచ్చింది కదా, ఈ తుఫాను వాయుగుండంగా మారింది. కానీ అందరికీ కూడా ఇలా సినిమా రంగాన్ని కాపాడాలంటే ఒక హీరో వస్తే సినిమా రంగం వల్ల కొన్ని కుటుంబాలు బతుకుతాయి, కొన్ని కుటుంబాలకు అన్నం దొరుకుతుందండి. ఇలా ఒక సినిమా పవన్ కళ్యాణ్ గారు చేసినట్టే 1000 మందికి అన్నం దొరుకుతుంది. ఒక రాష్ట్ర రాజకీయాలలో ఉన్నాడు. ఇలా రాష్ట్రం బాగుపడతా ఉంది. ఇలా అక్కడ చాలా సంతోషం అండి. 100% ఇలా మేము గెలిచాం. హరిహర వీరమల్లు గెలిచాం. బద్దలు కొట్టినాం. ఆల్రెడీ అయిపోయింది. అభిమానులం చూసుకుందాం. ఇక సినిమా థియేటర్లో రేపు 24వ తారీఖు రండి, పదండి అభిమానులారా, రండి సినిమా టాకీస్కి. ఇలా పోదాం పదండి, అందరం ఇక ఎంజాయ్ చేద్దాం, పండుగ చేద్దాం, కేకులు కట్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. హరిహర వీరమల్లు ఎలా ఉండబోతున్నారు? సినిమాని మింగుతున్నాం గట్టిగా. నేను ఒకటే చెప్తున్నా, నేను 2025 జూలై 24న హరిహర వీరమల్లు సినిమాతోటి పీల్చే గాలిలో కూడా పాత రోజులు గుర్తుకు తెస్తాం. పవనిజమే ఉంటుంది, పీల్చే గాలిలో కూడా పవనిజమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 100 కోట్లు షేర్ లేదని చెప్పి కొంతమంది హేటర్స్ అంటున్నారు. సరే, 100 కోట్లు షేర్ లేదనుకోండి, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే గుణం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది మీకుందా? సవాల్కి రండి, డిబేట్లకి రండి. 100 కోట్ల షేర్ తోటి ఎవరికి ఉపయోగం? 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే గుణం ఉండాలి ప్రజలకి. అదే మా నాయకుడు కళ్యాణ్ బాబు. చెప్తున్నా కదా, మాకు 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఇవన్నీ మాకు అవసరం లేదు. ప్రొడ్యూసర్ లాస్ అవ్వకుండా ఉంటే చాలు మాకంతే. ఇప్పుడు ఆయన ట్రైలర్లో చూసారు, ఆయన క్యారెక్టర్ కానీ ఆ వేషాలు అవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? చెప్తున్నా కదా, నేను పార్ట్ వన్ చూసి ఎవడు చెప్పలేడు. పార్ట్ 2 చూసిన తర్వాత ఎవడని చెప్పగలుగుతాడు. పార్ట్ 1 చూసి ఆ సినిమా ఇట్లుంది, నా లవడ ఇట్లు. పార్ట్ 2 చూసిన తర్వాత స్టోరీ ఎట్లుంది చెప్పండి. సో మాకైతే కళ్యాణ్ బాబు ఆన్ స్క్రీన్ మీద కనబడితే చాలు, రికార్డులు మోత మోగిపోతుంది. ఒకడే చెప్తున్నా, 2 తెలుగు రాష్ట్రాలకి ఒకడే దేవుడు కళ్యాణ్ బాబు. అండ్ ఇంకోటి, కొంతమంది ప్రభాస్ అన్న గురించి ట్రోల్ చేస్తున్నారు. ఆన్లైన్లో వేరు, ఆఫ్లైన్లో పవర్ రెబల్స్ ఒకటే. కొడకలారా గుర్తుపెట్టుకోండి, హరిహర వీరమల్లు మాది, హరిహర వీరమల్లు రెబల్స్ది, రాజా సాబ్ మాది. గుర్తుపెట్టుకోండి కొడకలారా. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు, అతనే కళ్యాణ్ బాబు. జై జనసేన, బాబులకే బాబు, బాబులకే బాబు. హరిహర వీరమల్లు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాబు సినిమా ఎట్లయినా బాగానే ఉంటుంది అన్న, దాంట్లో కొత్తగా ఏముంది? పాత రికార్డులు మళ్ళీ సృష్టిస్తాడు. మళ్ళీ ఏమన్నా అత్తారింటికి అనేది ఆల్రెడీ మొత్తం నెట్లో వచ్చేసింది సగం సినిమా. ఆయన కూడా అదే క్రేజ్, ఆయన కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టాం. ఈసారి పాన్ ఇండియా మూవీ అంటాడు మా బాబు. పాన్ ఇండియా మూవీ ఎలా ఉంటుంది ఇంకా మీ ఊరికి వదిలేస్తుంది. 2 తెలుగు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడేనా, లోకల్, చందనగర్ లోకల్. పాస్ ఉందా? ఉందన్న, పాస్ ఉందన్న. లోకల్ కదా, పాస్ లేకపోతే ఎట్లా అన్న? బాబు ఫీల్ అవుతారు మళ్ళీ పాస్. మీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ అది ఇంకా వేరు ఉంటుంది అన్న. అది చెప్తున్నా కదా, మళ్ళీ మేమే కొత్త రికార్డ్ సృష్టిస్తాం. మళ్ళీ పుష్ప అది అంటున్నారు కానీ వాళ్ళంతా పిల్ల బచ్చగాళ్ళు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్, వాళ్ళ గురించి మాట్లాడే టైం వేస్ట్. నాకు చెప్తే 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు, ఆ దేవుడు మా కళ్యాణ్ బాబు. అంతే, రికార్డ్ సృష్టిస్తుంది 100% అన్న. అందరూ ఓజీ అంటున్నారు కదా, ఓజీ కంటే ముందు ఇదే రికార్డ్ సృష్టించింది. దీని తర్వాత మళ్ళీ ఓజీ, అది ఇంకా ఎక్కడో ఉంటుంది. అదైతే అంతే.
అంటే డిప్యూటీ సీఎం అయినాక ఫస్ట్ టైం కదా సినిమా. అవునన్నా, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మేము ఫస్ట్ టైంగా చూస్తున్నాం మళ్ళీ మా అన్నని స్క్రీన్ పైన. సినిమా ఎలా ఉంటుందో బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను కూడా. డిప్యూటీ సీఎం కాబట్టి ఇంకా మా దేవుడిని దగ్గర నుంచి చూడాలనుకుంటాం మళ్ళీ. అందుకే ఇంకోసారి ఇప్పుడు ఈ గెటప్స్ అవన్నీ ఉన్నాయి కదా, కత్తులు అని, అది అంత ఓల్డ్ గెటప్, అది ఏమనుకుంటున్నారు, ఏ జోనర్ అని? చెప్తున్నా అది వేరు. ఇంకా అది పక్కా కొట్టాలి, కొడుతుందని నమ్ముతున్నాం మేము కూడా ఫ్యాన్స్గా బాగా ఫీల్ అవుతున్నాం. అన్న హిట్ ఇస్తాడు మళ్ళీ ఒకసారి అనేసి. ఇప్పుడు ఈ డైలాగ్స్ విన్నారు సినిమాలో, డైలాగ్స్ కానీ ఇవన్నీ ఏమనిపిస్తుంది? డైలాగ్స్ ఊరమాస్ అన్న అవి చెప్పాడుగా, వీరమ్మలు మాట చెప్తే వినాలి. ఓవరాల్ కలెక్షన్ అన్ని సినిమాల కలెక్షన్ కలవడతాం అన్న మాకు ఏ కలెక్షన్స్ అవసరం లేదన్న. మాకు ఆయననే 3 గంటలు స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకుంటున్నాం మేము. కలెక్షన్స్ అయితే మాకు ఏం అవసరం లేదు. 100 కోట్లు కొట్టిన హ్యాపీ, 10 కోట్లు కొట్టిన హ్యాపీ. ఆయన సినిమా వస్తుందంటే మాకు హ్యాపీ, అంతకంటే మాకు ఏమొద్దు. ఆయన సినిమా రావాలి అంతే. మాకు కలెక్షన్స్ ఇవన్నీ మాకు ఉన్నారు, హీరోస్ ఉన్నారు లేరని కాదు. వాళ్ళ కలెక్షన్స్ అవసరం, మాకు కలెక్షన్స్ అవసరం లేదు. మా అన్న స్క్రీన్ మీద 3 గంటలు కంప్లీట్ చాలు, అందుకు మాకు ఏ కలెక్షన్స్ వద్దు. ఇప్పుడు ఇక ఫుల్ హంగామా అనిపిస్తుంది ఇక్కడ. రిలీజ్ రోజు కూడా ఎలా ఉండబోతుంది? రిలీజ్ రోజు ఓజీకి సెవెన్లు వేస్తున్నారు కదా, ఇప్పుడు ఓజీకి కాదు హరిహర వీరమల్లికే వేస్తారు సెవెన్. హరిహర వీరమల్లు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పేలిపోతుంది అయ్యా. ఫస్ట్ అయితే మీరు మమ్మల్ని అడుగుతారు కాబట్టి మిమ్మల్ని మేము లోపల తీసుకెళ్ళి చూపెడతాం. మేము పాసులు ఉన్నాయి మీకు, పాసులు లేకపోతే మేము తీసుకెళ్తాం లోపలికి. మీరు కూర్చొని చూడండి. ఇక గొంతులు పోతే నెక్స్ట్ అడగడానికి కూడా గొంతు రాదు మీకు. మాకు చెప్పడానికి మాకు గొంతులు ఉండవు. తర్వాత సినిమా పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చి హైప్ వచ్చింది, ఎలా ఉండబోతున్నాం? మాకు ట్రైలర్కే పోయింది మాది. దీని తర్వాత ఇప్పుడు మాకు గొంతులు కూడా పోతాయి అని అనుకుంటున్నాం. ఇంకా సినిమా రిలీజ్ అయితే బాడీలు వేస్తాయి పైకి. ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న సినిమా కదా, హైప్ ఎలా ఉంది? ఫస్ట్ లో పవన్ కళ్యాణ్ అరుస్తుండే, ఇప్పుడు సీఎం అని అరుస్తున్నాం. మ్యాటర్ ఏం మారదు, పవన్ కళ్యాణే. మేము పిలిచే పిలుపులో ఉంటుంది, మేము మాట్లాడే మాటల్లో ఉంటాయి అన్నీ మొత్తం. ఫస్ట్ టైం ఇప్పుడు చాలా రోజుల తర్వాత పాన్ ఇండియా ఎలా అనుకుంటారు? పాన్ ఇండియా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క దగ్గర తెలిసిందే, కానీ ఇప్పుడు లాంగ్వేజ్లు మారి వెళ్తున్నాయి కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ అక్కడ కూడా సీఎం అని ఒరేలాగా వాళ్ళ భాషల్లో కొడతా ఉంటారని నేను అనుకుంటున్నాము. మేమైతే ఎట్లా అరిసేదే మాది. మేము ఏ సినిమాకి వెళ్ళినా పవన్ కళ్యాణ్ అరుస్తాం. అది ఏ సినిమా అయినా, ఎన్టీఆర్ అయినా మేము పవన్ కళ్యాణ్ అని అరుస్తాం. ఈయన ఫస్ట్ టైం అంటే డిఫరెంట్ రోల్ కదా, మీరు ట్రైలర్ చూశారు కదా, మీరేమనుకుంటున్నారు? ఒక్క సెకండ్ నేను ప్రభాస్ ఫ్యాన్ని, కానీ పవన్ కళ్యాణ్ దానికి మ్యాడ్ అవుతున్నాం అంటే అర్థం చేసుకోవాలి మీరే. కొత్త రకంగా మొత్తం అతనే సొంత స్టంట్స్ చేసుకోవడము, ఆ కత్తి తిప్పడాలు ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి మాకు. మళ్ళీ డాన్స్ చేయడము, సింపుల్ స్టెప్సే మాకు అవి మైండ్లోకి వెళ్ళి ఇప్పుడు కూడా పోతలేవు. ఇందాక నేను డాన్స్ చేసినాం, మీరు రాలేదు, అప్పుడు మిస్ అయిపోయారు బాగా. అది అనిపించింది. అంటే సినిమా ఎంత కలెక్షన్ చేయగలుగుతా అనుకుంటున్నారు? కలెక్షన్స్ది మాకు పెద్ద ఏమి ఉండదన్న. డే 1 హిట్ అండ్ టాక్ వచ్చిందంటే మాత్రం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కెరియర్ ఇది పెద్ద హిట్ అయిపోతుంది. ఇంకా మేము చూసే దాంట్లో మాకు అనిపించిన దాంట్లో మాకు ఇంకా పెద్ద మేము ఇట్లా సాటిస్ఫై అయిపోతాం మొత్తం అంతే. ఇప్పుడు ఈ ఈవెంట్కి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? పొద్దున్న మేము యాక్చువల్గా 6 గంటలకు పంపిస్తా అన్నారు. మేము 3 నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఇక మెల్లగా వస్తున్నారు ఒరుతున్నారు, మేము ఒరుతున్నాము. కొంచెం గొంతు తక్కువ చేసుకున్నాం, లోపల అరిసే చాలా ఉందని చెప్పి చూస్తున్నాం. ఇంకా ఈరోజు ఈవెంట్ ప్రెస్ మీట్ చూసింటారు కదా, పవన్ కళ్యాణ్ ఏమాట దాని మీద అంటే చెప్తున్నా కదా, అంటే మేము దగ్గర నుంచి చూసాం కదా. సో ఎట్లా అంటే ఇప్పుడు షూటింగ్ టైంలో నార్మల్ పర్సనాలిటీ ఇవన్నీ ఉండాలి కదా, చాలా చేంజ్ అయ్యారు. ముందు ఉన్న కన్నా ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. ప్లస్ ఏదన్నా సరే చేంజ్ అవ్వడం కాదు, ఆరోగ్యంగా ఉన్నారా లేదా అంతే. ఈ రోజు చూస్తే కొంచెం యంగ్గా అనిపిస్తున్నారు, ఎలా ఉన్నారు? అదే ఆబ్వియస్లీ చెప్తున్నా కదా, షూటింగ్స్ టైం అన్నాక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆబ్వియస్గా. సో అది ఓవరాల్గా సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అది ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు గట్టిగా, వేరే లెవెల్. మీరు ఎంత పెట్టుకున్నారో మేము దానికి డబుల్ అంతే అంతే. మీరు ఇంకా డబుల్ పెట్టుకున్నారా? మన ట్రిపుల్ పెట్టుకున్నాం అంతే. ఏంది పోస్టర్ ఎందుకు తీసుకొచ్చారు? ఇది మా పేజ్ ఉంది, ఇది మా ఇన్స్టా పేజ్. సో ఇది అంటే మా ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ చూసారు? చూసాం, చాలా బాగుందన్న. నిజంగా చాలా సందడిగా ఉంది మూవీ. ఒక దసరా సినిమా ఎలా ఉంటుందో, దసరా పండగ అలా అనిపించింది మాకు మూవీ. ఇప్పుడు మీరు ఈ ఈవెంట్కి వచ్చారా? పిఠాపురం నుంచి వచ్చామన్న. పిఠాపురం. ఇప్పుడు మీరు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉంటుంది అనుకుంటారు? రోల్ ఒక సనాతన ధర్మ ఎలా ఉంటుందో, శివాజీ గారు ఎలా చేయించారో పరిపాలనది అలా ఉండబోతుంది అని మేము అనుకుంటున్నాము. అంటే సాంగ్స్ కానీ ఇవన్నీ మీరు చూసింటారు ట్రైలర్ కదా, ఎలా అనిపిస్తుంది? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. ఆయనకి నచ్చని లైన్స్ కూడా ఆయన మార్పించుకున్నారంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.
ట్రైలరే నచ్చలేదు ఫ్యాన్స్కి, ఇంకా కావాలని చెప్పి మళ్ళీ మార్చుకుని మళ్ళీ వేయించుకున్నారంట. అలాంటప్పుడు ఇంకేం చెప్తాం అన్న. ఫస్ట్ టైం ఇది పాన్ ఇండియా సినిమా కదా, అది ఎలా వరల్డ్ వైడ్ మొత్తం ఉన్న రికార్డులు అన్నీ బద్దలైపోతాయి. ఇప్పుడు మనకి ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఇప్పుడు మనకి అన్ని బద్దలైపోతాయి రికార్డులు. వరల్డ్ పాన్ ఇండియా మూవీస్ రికార్డు బదులు పెడతాంటారా? 500 కోట్లు దాటేస్తుంది ఈజీగా. అని ఇప్పుడు మీరు చూసారు కదా ఆ క్యారెక్టర్ కానీ అవన్నీ, అంటే ఆయన అంటే ఓల్డ్ గెటప్లు కానీ కత్తులు యుద్ధాలు, అంటే మీకు ఏమనిపిస్తుంది? మాకైతే ఒక శివాజీ గారు ఎలా ఉంటారో, ఛత్రపతి శివాజీ గారు, ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ అలా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంత కలెక్షన్ ఎంత చేయొచ్చు? ఫస్ట్ డే 500 కోట్లు ఈజీగా వస్తుందన్న, దాటేస్తుంది. ఎందుకంటే ప్రీమియర్ షోలు కూడా పెడతా అంటున్నారు. అది ఇంకా జీవో రాలేదు, కానీ మన జీవో వస్తే మొత్తం డే 1 టికెట్లు అన్నీ అయిపోతాయి వెంటనే, ఇప్పుడే. చాలా సంవత్సరాలు అయింది సినిమా వచ్చి, ఇప్పుడు చాలా సంవత్సరాలకు వస్తుంది. ఎట్లా ఉంది మీ ఎక్సైట్మెంట్? ఎలా ఉంది? ఎక్సైట్మెంట్ చెప్పాం కదన్నా, ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్ళి కూర్చోవాలా అని ఉంది మాకైతే. ట్రైలర్కి ఆల్రెడీ కూర్చుని పోయాం మేము, ఇప్పుడైతే సినిమాకి ఎప్పుడెప్పుడు కూర్చుంటామా అనే సినిమాని ఆయన ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తామా ఆయన కోసం చెప్పి అప్పటి నుంచి వచ్చాం మేము. అంటే ఇప్పుడు ఫస్ట్ టైము అంటే డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న సినిమా కదా, అది ఎలా? డిప్యూటీ సీఎంలో ఆయన ఎలాగైతే 100% స్ట్రైక్ రేట్ కొట్టారో, ఈ సినిమాలో కూడా ఆయన అలాగే 100% స్ట్రైక్ రేట్ కొడతారు. భయ్యా, ఇప్పుడు హరిహర వీరమల్లు ఈవెంట్ చూస్తున్నా వచ్చారు, ఇంత అంగంగా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఒక మాట చెప్తా అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కిందకి దిగి వచ్చినా ఇంత సెక్యూరిటీ ఉండదు. పై నుంచి దేవుడు దిగి వచ్చినా ఇంత సెక్యూరిటీ ఉంది దేవుడికి కూడా. ఇప్పుడు అడిగన్నా ఇప్పుడునే ఇలా ఉంది అంగమంగమా, సినిమా రిలీజ్కి ఎలా ఉంటుంది? మీకే తెలవాలి, అది మామూలుగా ఉండదన్న. ఇది ఒక పండగ అయితే ఇంకో 2 నెలలాగా ఇంకో పండగ ఉంది. ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్లో ఆ క్యారెక్టర్ కానీ అవన్నీ ఎలా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇప్పటికి ట్రైలర్ 2000 సార్లు చూసా రిపీట్లో. డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న సినిమా, అది మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన డిప్యూటీ సీఎం అయినా కూడా పొద్దున్న ప్రెస్ మీట్కి వచ్చారన్న సినిమా కోసం, అది ఆయన క్యారెక్టర్. మీకు ఈ సినిమా క్యారెక్టర్ చూస్తున్నారు కదా, మీకు ఈ క్యారెక్టర్ ఏమనిపిస్తుంది, అంటే ఎలా అనిపిస్తుంది? మేకింగ్ వీడియో చూసావన్న, ఒరిజినల్ స్టంట్స్. 53 ఏళ్ళు ఆయన వయసు, ఒరిజినల్ స్టంట్స్. ఒక స్టంట్ కూడా ఆయనే డైరెక్షన్ చేశారు. 18 నిమిషాలు ఫైట్ ఆయనే డైరెక్షన్ చేశాడు. కలెక్షన్ ఎంత చేయొచ్చు అనుకుంటున్నారు? అది చెప్తే ట్రాల్స్ అవుతాయి అన్న, కానీ ఆయన తర్వాతే అన్న ఎవరైనా ఏమనుకున్నా పర్లా. దేవుడు దిగొచ్చినా ఇంత సెక్యూరిటీ ఉండదు, ఇంతమంది రారు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది కృష్ణా జిల్లా అన్న, అవనిగడ్డ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.